రమేష్ రాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇప్పుడు 2 ఇయర్స్ అయిందండి మీ సినిమా వచ్చి. 2 ఇయర్స్ అయింది. ఇప్పుడు అగధ కదా. అగధ అసలు ఏంటండి అగధ ఏంటి, ఆ పేరు ఏంటి, అసలు దాని అర్థం ఏంటి? అగధ అంటే యాక్చువల్గా మీరు డిక్షనరీలో చూస్తే చాలా అర్థాలు ఉంటాయి, కానీ అందులో ఒక అర్థం శూన్యం. నేను చూస్తే ఎంటీ అని ఉంది, చాలా లోతైనది. అగాధం ఎంటీ అండి, కొంచెం బాగా లోతైంది. ఒక లోతైన క్యారెక్టర్ని అని అనుకుని దానికి అగధ అని పెట్టి టైటిల్. సో దీనికి అగధ అనే పేరుని యాక్చువల్గా ఫిక్స్ చేసామండి. ఎందుకు ఫస్ట్ నుంచే స్క్రిప్ట్ టైం నుంచే ఈ పేరు అనుకున్నారా? ముందు అనుకోలేదండి. ముందు స్క్రిప్ట్ తోటే స్టార్ట్ చేసాం. ఫస్ట్ స్క్రిప్ట్ తోటే స్టార్ట్ చేసాం. సో తర్వాత కొంచెం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఏ కైండ్ ఆఫ్ టైటిల్ పెట్టాలి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ క్లాష్ బిట్వీన్ ఈవిల్ అండ్ గాడ్. సో అంతర్లీనంగా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నా కూడా, బట్ ఏంటంటే ఎలిమెంట్ అదే. నేను తీసిన దేవి కానీ, లేదంటే ఒక కైండ్ ఆఫ్ అరుంధతి కానీ, ఇవన్నీ ఉంటాయి కదా కైండ్ ఆఫ్. సో ఆ టైంలో ఏం టైటిల్ పెట్టాలి, ఏదైనా కొత్తగా ఉండాలి, వర్డింగ్ కొత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఎతికినప్పుడు ఎక్కడో నాకు ఒక స్ట్రైక్ అయింది. కొంచెం ఇలా పెడితే బాగుంటుంది అగధ అనేది. చాలా టైటిల్స్ అనుకున్నాం, కానీ ఫైనల్గా ఇది అగధ అని ఫైనల్ చేశాను. నేను ట్రైలర్ చూసిన తర్వాత ఇది అసలు డివోషనలా లేకపోతే హారరా, ఈ జానర్ ఏంటి మీరు చెప్తే? ట్రైలర్ కాదు, మీరు చూసిన టీజర్లో డివోషన్ సంబంధించింది ఏం లేదు. దేవుడు కానీ అది కానీ అంతా కొంచెం ఎక్కువ థ్రిల్లర్, ఎక్కువ హారర్, ప్లస్ అగధ అనేది వర్డ్ని పాపులర్ చేయడానికి ఎక్కువ చేసిన టీజర్ అది. బికాజ్ ఇట్స్ ఏ న్యూ వర్డ్. ఎక్కువసార్లు వినపడింది అంటే, సో దాని గురించి ఎక్కువ మేము ఫోకస్ పెట్టాం. అట్ ది సేమ్ టైం ఇంట్రెస్టింగ్గా కూడా ఉండాలి కదా. సో ఆ ఇంట్రెస్టింగ్గా ఉండాలి కాబట్టి మేము దాని మీద ఫోకస్ పెట్టి అగధ అనేది పాపులర్ చేయడానికి మేము చేసింది. సో అది మేమేదో 2-3 మిలియన్లు వెళ్తుందేమో అనుకున్నాం, కానీ 14 మిలియన్స్ వెళ్ళిందండి. అది 14 మిలియన్స్ వెళ్ళింది అది. సో దాంతో మాకు కొంచెం ఏదో చూపు వచ్చి, ఓకే దెర్ ఇస్ సంథింగ్ వాట్ వి థాట్, అంటే ఏదో కొత్త కైండ్ ఆఫ్ సినిమా చేద్దాం. దో ఇట్ ఈస్ ఎ గుడ్ అండ్ ఈవిల్ ఫిలిం. ఒక కైండ్ ఆఫ్ ఒక కొత్త బ్యాక్ డ్రాప్స్, లేదంటే ఒక కొత్త కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. ఆ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం రెగ్యులర్గా ఇది కాకుండా ఏదో సమ్ మూఢనమ్మకాలు అవి అన్నీ చాలా సినిమాలు వచ్చినాయి. ఆ చాలా సినిమాల్లో కాకుండా చేసిన కథకి బాగానే వచ్చింది రెస్పాన్స్. టీజర్ బాగా చూసారన్న ఉద్దేశం అయితే కలిగింది. ఇప్పుడు అగధ అంటే అమ్మాయి పేరు అండి? అగధ అనేది ఇప్పుడు నేను చెప్పలేనండి మీకు. అది మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే అది ఓపెన్గా చెప్పేస్తే ఏంటి అగధ, దాని గోల్ ఏంటి, హూ ఈజ్ ఫైటింగ్ అగేన్స్ట్ హూమ్, అండ్ దాని ఆరిజిన్ ఏంటి అనేది ఇప్పుడు నేను ప్రస్తుతం చెప్పలేను. అది కైండ్ ఆఫ్ ఒక చిన్న క్యూరియస్ థింగ్ అయితే ఆడియన్స్కి ఉంది. ఏంటి అగధ ఎవరు అనేది మనం కొంచెం క్యూరియస్ ఉంది. సో మెల్లమెల్లగా మేబీ మీరు నెక్స్ట్ ట్రైలర్ చూసినప్పుడు కొంత తెలుస్తుంది మీకు. సో అది 2 థింగ్స్ అండి. రిలీజ్కి ముందు ఇది జోనర్, ఇది కథ అని చెప్పేసి కథ ఎలా ఉంటుందో స్క్రీన్ మీద చూడండి అనేది ఒక వెర్షన్. చాలా ఎలిమెంట్స్ని దాచేసి ఏదో షాకింగ్ ఎలిమెంట్స్ అన్నో అదొక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు నేను చెప్పినట్టు టీజర్ వచ్చి ఫస్ట్ టీజర్ అంటే సో టీజ్ అంటే ఇదివరకు ఎట్లా ఉండేది, 30 సెకండ్స్ 40 సెకండ్స్ చేసేవారు. ఇప్పుడు మనం ఏం చేసామండి, మెల్లగా ఇట్స్ బికమ్ టు 1 మినిట్ 40 సెకండ్స్. బట్ మేము వెన్ ఇట్స్ నాట్ ఏ స్టార్ క్యాస్ట్, పెద్ద స్టార్ క్యాస్ట్ ఫిల్మ్ కాదు అన్నప్పుడు చిన్న స్టార్ క్యాస్ట్ చిన్న బిట్ వేసిన పర్లా, ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి. సో దీన్ని ఏదో చిన్న టీజ్ లాగా వేయకుండా కొంచెం ఒక 1 మినిట్ 41 సెకండ్స్లో వేయాలి. కొంచెం మన సినిమా ఏంటో చెప్పాలి, లేదంటే ఈ సినిమాకి ఐడెంటిటీ ఉండదు అనే ఉద్దేశంతో మేము చేసింది. ఈ చేసిన దాంట్లో ఏంటంటే కొంచెం మేము మెయిన్గా బేస్ చేసిన దాకా నేను చెప్పాను కదా మీకు, అగధ అనేది అసలు ఫస్ట్ వాట్ ఈస్ దట్, ఆ వే ఆఫ్ కట్ కానీ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మేము చేసిందండి. ఇప్పుడు ట్రైలర్
రిలీజ్ అవుతుంది. మీకు డేట్ తొందరలో వస్తుంది ఎప్పుడు అనేది. ఎందుకంటే ఆగస్ట్ 14 రిలీజ్ అంటే మీకు దగ్గరలోనే ఉంటుంది డేట్. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసే టైం దగ్గరలోనే ఉంటుంది డేట్. అందులో మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ వస్తుంది. ట్రైలర్లో చెప్తారు 100% చెప్పాలి కదండి. చెప్పకుండా ఎట్లా? అదే ఇప్పుడు మొత్తం టీజర్లో చెప్పేమంటే ఎట్లా చెప్పేస్తాం? అంటే తేడా ఏంటంటే పెద్ద హీరో సినిమా కనుకోండి ఏం చెప్పకపోయినా థియేటర్ జనాలు వస్తారు. ఏదైనా చెప్పాల్సిందే సార్. ఇదేమో కంటెంట్ చూపించి థియేటర్ మీరు హీరో లేదు ఏం లేదండి. హీరో అయినా చిన్న సినిమా అయినా ఏదైనా సరే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి. మార్నింగ్ షోకి వచ్చే జనానికి ఇది వేగ్గా ఉండే ఫీలింగ్ అయితే ఉండకూడదు. సో ఇందులో మేము డెఫినెట్గా ట్రైలర్లో ఒక కైండ్ ఆఫ్ సో దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. కొంత మొత్తం అంతా రివీల్ చేయలేం కాబట్టి. అలానే మీరు మొన్న చిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, మీ మేకింగ్ స్టైల్స్ ఇవన్నీ. దాంట్లో ఆడియన్స్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చెయ్యని కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి అని చెప్పారు. సో ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేయని ఎపిసోడ్స్ ఎలా ఏంటవి? ఎక్స్పీరియన్స్ చేయన థింగ్ అంటే ఇప్పుడు మరి ఎక్స్పీరియన్స్ చేయని ముందు చెప్పేయమంటారా? చెప్పేమంటే చెప్పేస్తాను, ఓకే. అంటే ఛాన్స్ ఎలా ఉంది అని ఇంతవరకు ఛాన్స్ అంటే ఒకటండి. అంటే ఆడియన్స్ గురించి ఎందుకు చెప్పానంటే నేను చాలా సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా, చాలా సంవత్సరాల నుంచి. సో ఒక్కడు కైండ్ ఆఫ్ ఫిల్మ్ తీసినప్పుడు ఈ కైండ్ ఆఫ్ మేకింగ్, ఆ కైండ్ ఆఫ్ చార్మినార్, ఆ కైండ్ ఆఫ్ రాయలసీమ, వీటి తాలూకు ఫ్లేవరు, లేదంటే ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళెవరో ఇద్దరికి వాళ్ళెవరో ఏటో తెలియదు, ఇద్దరు కలిసి తోట ప్రయాణం చేయడం, ఇది ఎప్పుడు చూడలేదు. అలా చూడని ఎలిమెంట్స్ కావాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫిలిమ్స్ నేను తీసినవి చెప్తాను, బయట తీసిన అవసరం లేదు, నేను తీసిన చెప్తాను. మనసంతా నువ్వే సినిమా అంతా ఒక ఎత్తు, ఒకళ్ళొకళ్ళు ఎత్తుకుంటున్నప్పుడు హీరో హీరోయిన్ ఒక దగ్గరకు వచ్చినప్పటికీ ఒక అమ్మాయికి తెలిసిపోయింది నేను ఎత్తుకోడు ఇతనే అని. కానీ ఎక్కడో వాడికి చెప్పకుండా వాడి చుట్టూ తిరగడం అనేది ఫ్రెష్ పాయింట్. ఐ థింక్ మీరు ఆ పాయింట్ ఒప్పుకుంటారు మీరు. సో దట్ ఈస్ ఎ ఎలిమెంట్ వాట్ ఐ హావ్ నాట్ సీన్ బిఫోర్. నేను ఎప్పుడు చూడలే అలాగా. సో అట్లాగా చూడని కైండ్ ఆఫ్ థింగ్స్ చూసినప్పుడు ఆడియన్స్కి ఇట్లా మనం డిస్కషన్ చేసుకున్నట్టు స్టోరీ డిస్కషన్లో ఉన్నట్టు ఆడియన్స్ ఉండరు. సో వాళ్ళు తెలియకుండా ఇన్వాల్వ్ అవుతారు. ఐ థింక్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినాయి అనుకోండి సార్, ఇది ఆ సినిమాలో చూసాంలే, ఇది ఈ సినిమాలో చూసింది, అది ఇలా అంటుంటారు. ఇదిగో అది అందులో వచ్చింది కదా, ఆ సినిమాలో వచ్చింది కదా అంటూ ఉంటారు. అలాంటి ఎక్కడ రానటువంటి పాయింట్స్ ఉండాలి కొన్ని. సో అటువంటి పాయింట్స్ సాధారణంగా నేను చెప్పింది మనసంతలో ఒకటే. అందరూ చాలా హారర్ ఫిల్మ్స్ వస్తున్నాయండి. ఏంటి మన దాంట్లో ఏంటంటే కొత్త చెప్పండి? అదే ఏముంటుంది కొత్త? ఒక ఇల్లు, ఒక ఇంట్లో ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది, లేదంటే ఒక అబ్బాయికి దెయ్యం పట్టింది, దాన్ని ఎవడో వస్తాడు వదిలిస్తాడు, అంతే కదా ఉంటాయి. మనం చాలా సినిమాలు చూసాం. మనం యూనిక్గా ఏం చేయగలం అనేది ఆలోచించానండి. అది ఏదో పుస్తకాల్లో చదివితే వచ్చేది కదా. ఎందుకంటే తీసిన హారర్ ఫిల్మ్స్ కానీ అన్నీ కూడా అన్ని రకాల సినిమాలు చూస్తుంటారు జనం, అన్ని రకాల పుస్తకాలు చదువుంటారు, చాలామంది మేధావులు తీశారు ఇది. బట్ నేను ఏదన్నా లైఫ్లో ఏదైనా ఒక లైఫ్ని చూసి ఏదైనా చేద్దాం అనుకున్నానండి, అది ఈ సినిమాలో చేశానండి. అంటే అసలు మీరు ఈ జోనర్లో సినిమా చేద్దాం అనుకుని ఒక కథ ఆలోచించి అలా జరిగిందా, లేకపోతే రియల్గా ఎక్కడో ఒక థాట్ వచ్చి అరే దీన్ని కథగా చేస్తే? లేదండి. నా చాలా రోజుల తర్వాత నేను ఈ మధ్యలో మళ్ళీ పెళ్ళని లేదంటే డటేరియా కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఎక్కడో మై ఇంట్లో నా వైఫ్ టోల్డ్ మీ యు ఆర్ బికమింగ్ రొటీన్, మీరు రొటీన్ అయిపోయారు, మధ్యలో కూడా బ్రేక్ ఇచ్చారు. దట్ కాదు, యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ టాలెంట్, మీరు ఎక్కడో ఒక డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, ఏదో ఒకటి రెండు ఆడలేదు సినిమాల్లో డిసప్పాయింట్మెంట్ ఉన్నారు. అది కాదు, మీరు మీకున్న స్ట్రెంగ్త్ని బయటకు తీయండి, ఏదన్నా కొత్తగా ఒకటి చేయండి. మనం ఇంతవరకు చేయని జానరు కొంచెం కైండ్ ఆఫ్ ఒక హారర్ ఫిల్మ్ అంటే నేను అన్నాను. అది కదమ్మా, ఈ హారర్ సినిమా మళ్ళీ ఏం చేస్తాం, అదే గొడవ, అదే భయం పెట్టాలంటే కాదు, యూ థింక్ అని అన్నప్పుడు దెన్ ఐ టుక్ ఎ డెసిషన్ అండ్ ఒక ట్రావెల్ చేసుకున్నాను, వెదర్ ఇన్ మై స్టోరీ ఆర్ ఎనీవేర్ అవుట్ సైడ్. కొన్ని పీపుల్ని చూశాను, ఇంటర్వ్యూలు చేశానండి, అదర్ స్టేట్స్కి వెళ్ళాను. అన్నీ చూసిన తర్వాత నేను కూర్చుని పెన్ను అన్ని పేపర్ తీసుకొని రాసినప్పుడు
నేను మెల్లగా ఎస్ ఇది ఏదో ఒక కొత్త కైండ్ ఆఫ్ ఫార్మాట్ ఒకటి వస్తుంది నాకు, ఆ ఫార్మాట్ని చేస్తే బాగానే ఉంటుంది అని అనిపించింది. ఆ ఫార్మాట్ని పేపర్ మీద పెట్టాను. కాకపోతే ఏంటంటే కేవలం హారర్ సినిమా అని తీయకుండా ఊరికి భయపడడం ఒకటే లక్ష్యం కాకుండా భయం అనేది ఉంటుంది సినిమాలో, అందులో దేర్ నో డౌట్. ఒక ఎమోషన్, ఒక ఎంఎస్ రాజు ఫిలిం సుమంత్ ఆర్ట్స్ బ్యానర్లో ఇంతకుముందు తీసిన సినిమాలో, ఈ బ్యానర్ అది కాదు కానీ బ్యానర్లో తీసిన సినిమాలో ఏమున్న ఎలిమెంట్స్, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ ద ఫిలిం. ఫ్యామిలీ పరంగా కొన్ని ఉంటాయి. ఇటువంటి థింగ్స్ అన్నిటినీ నేను పెట్టుకుని మైండ్లో జస్ట్ హారర్ ఒకటే కాదు, దే విల్ బి మల్టిపుల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు దేవి సినిమా ఉంది, దేవి సినిమాలో దేవి అని అరుస్తూ ఉంటాడు ఒకడు, ఆడి తట్టుకుని ఒక అమ్మాయి నిలబడుతూ ఉంటుంది, ఆ అమ్మాయి క్యారెక్టర్ పావు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన క్లాష్. అలాగే ఒక అరుంధతి అని అరుస్తూ ఉంటాడు, ఆ అమ్మాయి తట్టుకుని అలా టోటల్ స్టాండ్ అవుతూ ఉంటుంది. అందులో ఇందులో అయ్యే క్యారెక్టర్లు ఉన్నాయి, కానీ ఈ క్యారెక్టర్ల మధ్యన సంఘర్షణ పడుతున్న కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అది నాకు నచ్చిందండి, అది కొత్తగా అనిపించింది నాకు. మీ జర్నీ చూస్తే మీరు ఫస్ట్ నుంచి కంటెంట్ సెంట్రిక్గానే సినిమాలు తీశారు. అది యాక్షన్ సినిమా అయినా, ఒక్కడో అయినా, మనసంత నువ్వు అయినా, ఇంకోటైనా కథ చాలా బలంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చూస్తే అంత బలమైన కథలు ఉన్న సినిమాలు ఎక్కడో తప్ప రావట్లా. ఏంటి కారణం అంటున్నారు? అంటే ఇప్పుడున్న ఫేజ్ చేంజ్ అండి. అంటే ఏదైనా ఫేజ్ చేంజ్ అంటే మేబీ ఈ కైండ్ ఆఫ్ సినిమాలు చూస్తున్నారేమో, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ తీస్తే చూస్తున్నారేమో, లేదంటే ఇంత ఉంటే చాలు. ఇంకోటి ఫ్రాంక్గా చెప్పాలంటే ఉంటుంది సార్, మేము మాలాంటి వాళ్ళం ఎక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నామంటే ఈ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీలో మేము ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు దగ్గర నుంచి పరిచయాలు ఉన్నవాళ్ళం. మేము సోమబాబు గారితో పరిచయం ఉన్నాడు, కృష్ణ గారితో పరిచయం ఉన్నాడు. మేమంతా ఏంటంటే we made films, we used to be happy and excited when the movie got a big success. వారం దాని పబ్లిసిటీ ఏం చేయాలి, 100 రోజులకి ఏం చేయాలి, 170 రోజులకి వెళ్ళడానికి ఏం లాగాలి, ఫైనల్గా 175 days, 150 days, 100 days ఆ సినిమా ఒక బ్లాక్ బస్టర్ చెప్తున్నా అయిన తర్వాత దానికి ఉన్న సాటిస్ఫాక్షన్ వేరండి. ఇప్పుడు ఏమవుతుంది, ఆ ఫ్రైడే, సాటర్డే, సండే, సో దాని తర్వాత బ్లాక్ బస్టర్ అయితే మండే నుంచి సినిమా కంటిన్యూ అవుతుంది. ఒక 60-70%, 80% మీద ఉంటుంది. నెక్స్ట్ సాటర్డే సండే మళ్ళీ ఏ స్ట్రాంగ్ ఫిల్మ్ లేకపోతే అక్కడ మళ్ళీ సాటర్డే సండే ఆడతాం. ఇది ఎక్కడో మనం సంవత్సరంన్నర కష్టపడుతున్నాం, సంవత్సరం తీస్తున్నాం, గ్రాఫిక్స్ మీద కష్టపడుతున్నాం, డీటెయిల్ అదే డీటెయిల్, ఎవ్రీ డీటెయిల్ చూసుకుంటున్నాము, కానీ ఎక్కడో ఆ లెంత్, సక్సెస్ ఎంజాయ్ చేసే జర్నీ తగ్గిపోయింది. ఆ జర్నీ తగ్గిపోయేటప్పటికి మేబీ నేను కాదు, కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఇది ఉంటే చాలులే, ఈ ఫ్రైడే, సాటర్డే, సండే మనకు పబ్బం గడిచిపోతుంది అనేతో నేను అందరినీ అంటలేదు సార్, అనేతోటి మేబీ ఆ ఫ్రైడే, సాటర్డే, సండే తీసే సినిమాలు ఎక్కువైపోయినాయని నాకు ఎందుకు అనిపిస్తుంది. అయినా ఇప్పుడు ఆ మధ్య నుంచి 96 అవ్వచ్చు, కొంతమంది ఏమంటున్నారంటే అంత ఎమోషనల్ స్టోరీలు ఎవరో చూడరు, దానికి మార్కెట్ ఉండదు, కమర్షియాలిటీ కావాలి. నిన్న వచ్చిన చెన్నై లవ్ స్టోరీ కూడా ఒక విధంగా అంత ఎమోషనల్ సినిమాలు కరెక్ట్గా తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతున్నాయి. కరెక్ట్గా అంటే ఏంటి, అంత కథ బలం ఉన్న సినిమాలు. దీనికి కారణం ఒక విధంగా చెప్పాలంటే ఇంతకు ముందు ఉన్నట్టు రైటర్స్ లోటు ఏమన్నా ఇప్పుడు కనిపిస్తూ ఉందా? ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దేవి సినిమా తీసినప్పుడు నాకు ఒక కోడి రామకృష్ణ గారు ఉన్నారు. సో 50% బాధ్యత అయింది. అంటే కొంచెం ఆ కైండ్ ఫిల్మ్స్ తీయాలంటే అంటే ఆయనది బాధ్యత ఉండేది. ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన ఏదో విధంగా ఒక టైం ఇచ్చి ఆ టైంలో కూర్చోబెట్టి ఆ కథని, ఈలోపు నేను కూర్చుని ఎంతవరకు వర్క్ చేయాలో నేను కూడా వర్క్ చేసేవాడిని, ఆయన వచ్చి దాన్ని అడ్జస్ట్ చేసేవాడు. ఇప్పుడు ఏమైపోయింది, అందులో ఒకళ్ళ కర్త, ఒకళ్ళ క్రియ, ఒకళ్ళు ఇలా ఉన్నట్టు ఇక్కడ ఏమైపోయింది, అంతా నేనే అయిపోయింది. సో కొంతమంది యంగ్స్టర్స్ నాతో పాటు వర్క్ చేసేవాళ్ళు, దే హ్యావ్ గాట్ రియల్లీ గుడ్ జడ్జ్మెంట్, వాళ్ళు సినిమాలు చూస్తూ ఉంటారు రెగ్యులర్గా, వాళ్ళు ఒకళ్ళిద్దరు నాకు హెల్ప్ అయ్యారు తప్ప ఒక సాలిడ్ ఫిగర్ నాకు లేరు. బట్ ఈ ఫిల్మ్కి
నేను అలాంటి ఒక కోటి రామకృష్ణ గారు లేకుండా, అలాంటి ఒక దాసనారాయణరావు గారు లేకుండా ఒక సినిమా చేయాల్సి వచ్చింది అన్నప్పుడు ఐ ఫెల్ట్ లాట్ ఆఫ్ ఎగనీ సార్. చాలా 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 టెన్షన్ పడ్డాను. అంటే ఒక్కోసారి ఒక మంచి ఎపిసోడ్ తీసిన తర్వాత కూడా దాన్ని ఎడిట్ చేసిన తర్వాత కూడా ఎక్కువ లెంత్ ఉంది, కొన్ని బిట్స్ తీసేస్తే మళ్ళీ చివరిన ఆ బిట్స్ అన్ని కలిపాను, ఎందుకంటే కొన్ని అర్థం కావట్లేదు. ఇవన్నీ ఒకళ్ళు సడన్గా ఒక పెద్ద మనిషి నాతో ఉంటే ఇది బాగుంది, ఇది బాగుంది, లేదు ఇంకొకళ్ళు డైరెక్ట్ చేస్తుంటే నేను చెప్తా అది రాంగ్, అది రాంగ్ అని. బట్ నేను అనుకున్న కథని ఇంకొకళ్ళతో డైరెక్ట్ చేయించడం ఇంకా టెన్షన్ అండి. చేస్తాడు లేదా అని ఒక లోపల ఒక భయం ఉంటుంది మనకి. బయటోడు చేసిన కథ వాళ్ళు చేయడం కరెక్ట్, నేను చేసుకున్న కథని చేయడం అనేది నేను ఎంత నరకం అనిపించానో నా ఇంతకుముందు సినిమాలు మీకు తెలియదు. నరకం అది. అంటే అది అందరూ నాకు అండర్స్టాండింగ్ ఉన్న పీపుల్ కాబట్టి, అంతకుముందు వర్షం కానీ ఇంకో ఫిలిం కాబట్టి నాకు ఇబ్బంది లేదు. బట్ ఇప్పుడున్న తరంలో ఉన్న డైరెక్టర్స్ ఎవరి మాట వినరు. సో దీన్ని నేను తీర్చిదిద్దుకుని దీన్ని వెనక్కి ముందుకి పెట్టుకుని అది రైట్ ఫార్మెట్కి రావడానికి ఇది మన కథ, ఇది మన స్క్రీన్ ప్లే, ఇది మన ఫైనల్ ఎడిట్, దీన్ని మనం ఆర్ఆర్కి ఇస్తున్నాం. అంటే ఆర్ఆర్ జరిగినప్పుడు కూడా ఫినిష్ అయిన తర్వాత కూడా మళ్ళీ కలుపుతున్నారా, మళ్ళీ యాడింగ్స్, మళ్ళీ తీసేయడాలు, ఇలాంటి ఇట్స్ నాట్ ద కన్ఫ్యూజన్ ఫర్ మీ. ఇట్ ఈజ్ ఆ సినిమాకి ఎంతవరకు మ్యాక్సిమం పెట్టగలం అనే దాంట్లోనే ఉంది తప్ప ఇట్ ఇస్ నాట్ ఎ కన్ఫ్యూజన్. బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, దానికి ఆడియన్స్కి మొత్తం అయిపోయింది తర్వాత నాకు అనిపించింది ఓకే ఇది మల్టీప్లెక్స్లకి అంతా ఓకే, బీసీలకి అర్థమయ్యి కొన్ని కావాలి, దానికి కావాల్సిన కొన్ని తీసేసినవన్నీ మళ్ళీ పెట్టాం, వాళ్ళు క్లియర్గా అర్థం అవ్వాలి. ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వీ డోంట్ నో సార్. కొట్టడం అంటే వస్తే ఏలు బీలు సీలు అన్నీ కొడతాయి. సో అందరికీ ఎక్కడ కూడా ఇది అర్థం కాలేదు, ఇది కాలేదు, ఇది స్పీడ్ వెళ్ళారు, అది వెళ్ళారు, ఇది అనకుండా వాళ్ళు కరెక్ట్గా వడ్డించిన విస్తరలాగా పెట్టడానికి చేసిన ప్రయత్నమే మేము ఎక్కువ టైం తీసుకుని, యాక్చువల్గా ఎప్పుడూ అయిపోయింది సినిమా. ఈ అన్నిటికీ ఐ హావ్ టేకెన్ టైం, వాచ్ ద ఫిలిం సో మెనీ టైమ్స్. అలా ల్యాప్టాప్లో సినిమా తీసుకున్నాను, ఇంటి దగ్గర రాత్రిపూట కూర్చుని చూడడం. మేబీ ఐ థింక్ దిస్ విల్ మిస్ అని కొంతమంది కూర్చోబెట్టి మా ఎడిటర్స్ కానీ వాళ్ళు కానీ ఐ టుక్ సో మచ్ ఆఫ్ కేర్ ఆన్ దిస్. ఇంతకుముందు నేను మీరు అన్నట్టు కొన్ని సినిమాల మీద ఆ కేర్ తీసుకుని ఉండనేమో, ఈ సినిమా మీద ఇంకా ఇది నాకు ఒక లైఫ్ అండ్ డెత్లా తీసుకుని నేను చేసేసాను. ఇంతకుముందు నేను కొన్ని తెలుసు నాకు, మీకు ఆస్థాన రచయితలుగా పరుచూరి బ్రదర్స్ అలా చాలా కంపెనీలకి ఒక ఆస్థాన రచయితలు అంటూ ఉండేవారు, ఒక టీం, రచయితల టీం. అంటే కథ చేసుకునే సమయంలోనే ఒక బలమైన కథ, లేదంటే సగంలో కథను ఆపేసి పక్కన పెట్టి ఇంకో కథ చేసుకోవడం, ఈ ప్రాసెస్ అంతా ఉండేది కదా. ఇప్పుడు ఆ ప్రాసెస్ చేసే టైం లేదా, అలా చేయకపోవడం వల్ల అంత వర్తున్న కథలు రావట్లేదా? కథలు కాకుండానండి రైటర్లు ఆర్ బికమింగ్ డైరెక్టర్స్. దానివల్ల అవైలబిలిటీస్ లేవు. ఎవ్రీబడి వై నేను రాసిన కథ ఇంకొకళ్ళు తీయడం, వాళ్ళు మంచిగా తీస్తారా లేదా, వాళ్ళని పెట్టి తీస్తే పోద్దని ప్రొడ్యూసర్స్ ఆలోచించడం, ఈ అన్నిటి వల్ల వచ్చిన ఇబ్బంది. కథ చేస్తున్న టైంలో కూడా ఎక్సర్సైజ్, ఒకళ్ళనొకళ్ళు తిట్టేసుకోవడం, ఇది కాదు ఆ సీన్, ఒక సీన్ దగ్గర లాక్ అయిపోయి కొన్ని రోజులు ఉండిపోవడం, అంత ఎక్సర్సైజ్ ఇప్పుడు జరగకపోవడం వల్ల కథలో క్వాలిటీ తగ్గింది అనే దాన్ని ఏమంటారు మీరు? దానికి ఎక్కువ చేయాలండి వర్క్, దానికి ఎక్కువ రీసెర్చ్ చేయాలి, దానికి ఎక్కువ. నేను అనేది అదేనండి, 50-50లో తీసుకునేవాళ్ళం ఇదివరకు. ఈ 100% స్ట్రెంత్ని మనం ఒకళ్ళే చేయాల్సి వస్తుంది. ఇంకా ఛాన్స్ లేదండి, ఇంకా రైటర్లు మంచి రైటర్లు కూర్చోబెట్టి తెలియదండి. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ రొటేషన్, అంటే ఒక రింగ్ అది. కథను వండడం అనేవారు, ఇప్పుడు వండడం అనేది లేదు. వండడం అనేది ఏమండి, వాళ్ళ ఆఫీసులో వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు కదా. మనం అక్కడ కెమెరాలు పెట్టుకుని మనం చూడడం, ఎవరి ఇబ్బంది వాళ్ళు పడుతున్నారు, ఎవరి ప్రాబ్లం వాళ్ళది, ఎవరి ఎగుని వాళ్ళది, ఎవరెన్ని దెబ్బలాట జరుగుతాయో మనకు తెలీదు. సో అవన్నిటి నుంచే కదా మంచి సినిమా వస్తుంది. ఈజీగా ఏది రాదండి, నథింగ్ విల్ కమ్ ఈజీ. మీరు 3 ఫేజ్లు చూసారు. ఒకటి మీ నాన్నగారు సినిమాలు తీస్తున్న టైం దగ్గర నుంచి, తర్వాత మీరు సినిమాలు చేసిన ఆ టైం దగ్గర నుంచి ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రొడక్షన్ వైజ్ సినిమా మేకింగ్ స్టైల్స్, టెక్నాలజీ మార్పులు ఇవన్నీ మీరు గమనిస్తూ వచ్చారు కదా. ఒక సినిమాకి ఒక బడ్జెట్ లాక్ చేసుకుని ఆ బడ్జెట్లో రిలీజ్ చేయడం అనే పరిస్థితి మీరు ఒక్కడు వర్షం తీస్తున్న టైంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? వర్షంలో కూడా సినిమా చూసుకున్న తర్వాత చాలా చేంజెస్ చేసామండి.
ఒక్కడు సినిమాకు కూడా సినిమా చూసుకున్న తర్వాత చాలా ఎడిట్ చేంజెస్ చేసాం. నువ్వు వస్తాను వద్దటన్నా కూడా ఒక 60-70% కథ అయిపోయిన తర్వాత సినిమాని ఆపేసి 2 months గ్యాప్ తీసుకుని మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ షూటింగ్ చేసి అక్టోబర్ రావాల్సిన దాన్ని సంక్రాంతికి వచ్చింది. ఈ ఫిలిం లైక్ మనసంతా నువ్వే కూడా క్లైమాక్స్ ఏం చేయాలి ఎటు వెళ్ళాలి తెలియక ఒక 10 రోజులు 15 రోజులు ఆపేసాం. సో అనాది నుంచి వస్తున్న టెన్షన్ ఇది. అంటే అప్పుడు పాతకాలం విజయ్ పిక్చర్స్ తీసుకునే టైం వేరు, మాలాంటి వాళ్ళు ఎంటర్ అయినప్పుడు కూడా ఇప్పుడు ఏ కన్ఫ్యూజన్ ఉందో అది ఉంది. నేను బడ్జెట్ ఒక బడ్జెట్లో 20,000 తీద్దాం మొదలెట్టి అది 30-40 అయిపోవడం. నేను యాక్చువల్గా నువ్వు వస్తాను అంటాను సినిమా కొత్త వాళ్ళని పెట్టి 10 కోట్లు పెట్టి సినిమా తీయకూడదు అప్పట్లో. నేను మరి అది తీయకూడదు. నేను 2 crores మించి 2-3 crores మించి చేయకూడదు. అలా మన సొంతం నువ్వు చేశాను. కానీ నువ్వు వస్తాను వద్దంట చేయలేకపోయాను. ఎందుకంటే దాని స్పాను దాని సెట్లు దాని పాటలు ఇదంతా కూడా ఒక లావిష్గా. ఎందుకంటే ఆ రోజుని నాకు సక్సెస్ ఉండి నా దగ్గర డబ్బులు ఉండి నేను చేయగలిగాను. సో కొన్ని డబ్బులు లేక మనసంతా నువ్వు లాంటివి అంతలోనే తీయాలి. అక్కడెక్కడ అరకు వెళ్ళాము ఒక షెడ్యూల్ ఫినిష్ చేయాలి, అక్కడికి వెళ్ళాము ఇదంతా అయిపోవాలి అనేతోటి సెట్లు గిట్లకు సంబంధం లేకుండా అలా వెళ్ళిపోయింది సినిమా. కానీ ఫైనల్గా ఏమవుతుంది, కంటెంటే విన్ అవుతుంది. అదే అన్న, ఇప్పుడు మీరు మనసంతా నువ్వేలి లాంటి సినిమాని డబ్బులు ఉన్నా లేకపోయినా సరే ఇంట్లో తీయాలని ఫిక్స్ అయిపోయి దాంట్లోనే అవుట్పుట్ తీసుకురావడం, రిజల్ట్ ఒకటే, అది సూపర్ హిట్ ఇది సూపర్ హిట్టే. కానీ తర్వాత మీకు డబ్బులు ఉన్నాయి దీన్ని పెద్దగా చేద్దాం, కానీ అవుట్పుట్ ఆడియన్స్కి ఏది మీరు ఎలా తీసారో అనవసరం కదా, కంటెంట్ అనేది అది పే చేస్తుంది. ఏది కరెక్ట్ అంటారు? కొంతమంది అదే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాంబినేషన్ ఉంది కాబట్టి 40లో చేద్దాంలే. అది అలా కాదండి. ఇప్పుడు నువ్వాసన ఉంటే వద్దంటాం లాంటి సినిమాని నేను ముందే వచ్చింది కథ, ముందే ఉంది కథ. ఆ కథని పక్కన పెట్టాను, చేయలేదు. ఎందుకంటే ఐ నో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ మోర్. సో అందువల్ల ఈ వరుసగా మనసంతా నువ్వే ఒక్కడు వర్షం సక్సెస్ తర్వాత డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ఆ సినిమా కథని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ మార్పులు చేసి అప్పటి కాలానికి మళ్ళీ మార్పులు చేసి చేసిన సినిమా. అంటే ప్యాషనేట్గా ఆ కథ మీద నేను ఏదో విధంగా ఆ కథను చేయాలి, ఆడియన్స్లో పట్టుకెళ్ళాలి, ఖర్చు ఎక్కువ అవుతుంది, కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత చేద్దామనే ఉద్దేశం తప్ప మన దగ్గర డబ్బులు ఎక్కువైపోయాయి కదా, ప్యాషనేట్గానే అది తీసుకొచ్చి ఇక్కడ చేయాలని ఉద్దేశం చేసింది. సో దీనికి మీరు మొదలుపెట్టినప్పుడు కదా ఎంత బడ్జెట్లో చేద్దాం అనుకున్నారు? ల్యాండింగ్ ఎంత అయింది? ల్యాండింగ్ దగ్గరగా ఒకటే అయిందండి. ఐ వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ దట్. ఇంచుమించుగా దగ్గరగా అదే అయింది. బడ్జెట్ చెప్పకూడదు. బట్ దిస్ హ్యాస్ గాట్ కాస్టింగ్ అనేది పక్కన పెట్టండి. దిస్ హ్యాస్ గాట్ వాట్ ఎవర్ ద మూవీ హ్యాస్ టు టేక్ ఫ్రమ్ దిస్. ఈ కథ నుంచి ఎంత డబ్బులు తీసుకోవాలి అనేది సినిమా డిసైడ్ చేసింది. అది ఓకే. అది అంటే దాని సెట్స్ లేదంటే దానికి వెళ్ళిన అవుట్డోర్స్ కానీ లేదంటే దానికి ఖర్చు పెట్టిన గ్రాఫిక్స్ కానీ ఇదంతా కూడా సినిమాకి అవసరమైన మేరకు పెట్టేసాం, వేస్టేజ్ చేయలేదు. ఇంకా కూడా మనం మళ్ళీ ఏదో అతిగా వెళ్ళిపోతుంది అని చెప్పి ప్లాన్డ్గా చేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రాత్రులు చేసే ఉన్నాయి నైట్ షూట్స్. ఆ నైట్ షూట్ చేసినప్పుడు ఆ లైటింగ్లోనే ఇంకో 2-3 సీన్స్ వస్తాయి. ఆ ఒక్క సీన్ మీదే కూర్చోకుండా ఆ నెక్స్ట్ సీన్లో వచ్చే బిట్లు కూడా ఆ లైటింగ్కి కొన్ని పటపట చేసేసాం. అలాగ చేయడం వల్ల నాకు కాస్ట్ ఎక్కువైంది, అందులో డౌట్ లేదు. మీరు టీజర్ చూస్తే మీకు తెలిసిపోద్ది, రేపు సినిమా చూసినప్పుడు తెలిసిపోద్ది మీకు కాస్ట్ ఎక్కువైంది. బట్ వాటిని ఇదే కథని 100 కోట్లు తీయచ్చు, ఇదే కథని 60 crores తీయచ్చు. బట్ నేను మీరు అన్నట్టు ఆ మనసంతా నువ్వే ఎలా చేశానో ఆ బడ్జెట్ కాదు కానీ బట్ ఒక రైట్ కథని దానికి ఎంత కావాలో అంతవరకు ఆ కథే తీసుకుంది, దానికి ఇచ్చాం. సో దానికి నాకు బ్యాకింగ్ ఉన్న ఒక ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి లేదు మనం మీరు అనుకున్న విజన్లోనే మీరు వెళ్ళండి, ఎక్కడ కాంప్రమైజ్ అవుద్దనే ఉద్దేశంతో వెళ్ళాం. అలా అని చెప్పి మనం అతి చేయలేదు. ఎన్ని వర్కింగ్ డేస్ చేశారు?
అవి దాదాపు 85 డేస్ అయింది. అంటే రెగ్యులర్ 80 అంటే 120 డేస్ ఈజీగా పడుతుంది. ప్లాన్ వల్లే వీ వుడ్ ఏబుల్ టు ఫినిష్ బై 85 డేస్. సరే, ఈ మధ్యన ఏ సినిమా చూస్తున్నా, ఏ ప్రొడ్యూసర్ని కదిలిస్తున్నా ఏంటంటే కాస్ట్ ఫెయిల్యూర్ అనేది మాట్లాడుతున్నారు అందరూ. అంటే సినిమా హిట్ అవుతుంది కానీ ప్రొడ్యూసర్ చేతిలోకి డబ్బులు రావట్లా. థియేటర్లో హిట్టే సినిమా, ప్రొడ్యూసర్ జేబులో డబ్బులు రావట్లా. ఇది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? అదేనండి, కాస్ట్ మీరే చెప్పారు కదా, కాస్ట్ పెరగడం వల్లే. ఇప్పుడు 3 థింగ్స్ సార్. ఒకటి రెమ్యూనరేషన్స్, జనరల్గా సినిమా ఖర్చు పెట్టేది. 2 వర్కింగ్ డేస్ పెరిగిపోవడం. 3వది ప్రొడక్షన్ బడ్జెట్. ఈ మూడిట్లో ఏది ఎక్కడ బ్యాలెన్స్ లేకపోవడం, కంట్రోల్ లేకపోవడం వల్ల ఓవర్ బడ్జెట్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమండి, నేను ఒకటి చెప్తున్నా, ఇందాక ఏం చెప్పాను మీకు, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండి నేనే కన్ఫ్యూజ్ అవుతున్నానంటే ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్స్, ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటున్న డైరెక్టర్స్ వాడు కన్ఫ్యూజ్ అవడంలో తప్పేం లేదంటున్నా. ఎందుకంటే ఇది ఏదో ఫ్యాక్టరీ కాదు, ఏది ఫ్యాక్టరీలో అందులో ఇది వేసామో బయటకు వచ్చిందా మెటీరియల్ కాదండి. ఆ థాట్ ఎప్పుడు పడుతుందో తెలీదు. సో ఐ డెఫినెట్లీ బ్యాక్ ద పీపుల్ హూ ఆర్ క్రియేటర్స్. వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆత్రేయ గారు, మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూ చూశాను. ఏది ఆత్రేయ గారుని ఎక్కడికో అవుట్డోర్ తీసుకెళ్ళి పాటలన్నీ రాయమంటే ఫస్ట్ 4-5 రోజులు రాయలా. మరి అక్కడ రూమ్స్ వేస్ట్, అవి వేస్ట్ కదా. కానీ ఒక క్రియేటర్కి అది వచ్చినప్పుడు గొప్ప గొప్ప పాటలు వస్తాయి. వీ హ్యావ్ టు వెయిట్. దాంట్లో జరిగేది ఆ వేస్టేజ్ అనుకోకూడదు. మనకి ప్యాషన్ బట్టే ఉంటుంది అది. అలాంటి వాటి వల్ల పెద్ద ఓవర్ బడ్జెట్లో అయిపోయే ఛాన్స్ లేదు కదా. జనరల్గా ఎక్కడైతే సినిమాలు మీరు అన్నట్టు కరెక్టేనండి. సినిమాలు దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఇవాళ ఏదో మూడ్ లేక, నాకు మూడ్ లేదు అని డైరెక్టరు వెళ్ళి హీరోతో మాట్లాడుకుని నేను రేపు చేస్తాలే అని వెళ్ళిపోవడం, ప్రొడ్యూసర్స్ అవ్వడం, వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి, బేటాలు ఇవ్వాలి, లేదంటే రైటర్కి మూడ్ లేకపోవడం, లేదంటే హీరోకి మూడ్ లేకపోవడం, ఇవన్నీ కూడా మనకి ఇదివరకు ఇప్పటికి తేడా ఏంటంటే నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువైపోయారు, నంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ బాగా రావాలని ఇంటెన్షనే అనుకుంటున్నాను నేను. మీరు వర్షం తీసిన టైంలో రోజుకి ఎన్ని సీన్లు తీసేవారు? ఇప్పుడైనా జరుగుతున్నాయి? అంత స్పీడేం కాదండి, జాగ్రత్తగానే తీసేవాళ్ళం. మేము బాగా తీసాం, ఇప్పుడు మెల్లగా తీస్తాను నేను ఏమంటలా, చాలా జాగ్రత్తగా తీసేవాళ్ళం, కేర్ఫుల్గానే తీసేవాళ్ళం. సార్, ఇంకొకటి ఈ మధ్యన బాగా కనిపిస్తున్నది, టికెట్ రేట్స్ పెంచడం వల్ల సినిమా ఫుడ్ ఫాల్స్ తగ్గిపోతున్నాయి. ఈ మధ్యన మన దిల్ రాజు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఏం ఇచ్చారంటే, టికెట్ రేట్స్ పెంచడం వల్ల హిట్ అవ్వాల్సిన సినిమాలు యావరేజ్గా మిగిలిపోతున్నాయి, యావరేజ్ అనుకున్న సినిమాలు ఫ్లాప్లోకి వెళ్ళిపోతున్నాయి. అంటే కొన్ని మూవీస్తో నేను టికెట్లు రేట్లు పెంచడాల వరకు నేను ఏకీభవిస్తానండి. అంటే ఎప్పుడుకో అంటాను ఒక సినిమా, ఎప్పుడో ఓవర్ ఎక్స్పెక్టేషన్ దాని మీద ఉంది, లేకపోతే రేపు రాబోయే వారణాసి అనుకోండి, ఇట్స్ ఏ స్పెషల్ ఫిలిం. అంతకుముందు వచ్చే బాహుబలి, ఇట్స్ ఏ స్పెషల్ ఫిలిం. కల్కి, ఇట్స్ ఏ స్పెషల్ ఫిలిం. సలార్, ఇట్స్ ఏ స్పెషల్ ఫిలిం. వాటికి రేట్లు పెంచడంలో తప్పలేదు అనుకుంటానండి. కానీ మధ్యలో కానీ చాలా ఫిల్మ్స్ ఉంటాయి, నేను పేర్లు నాకు గుర్తులేవు, పేర్లు కూడా నేను అసలు చెప్పను. కానీ అన్నిటికీ వాటితో కంపేర్ చేసుకొని మనం టికెట్ రేట్లు పెట్టడం అనేది అది ఎంతవరకు న్యాయం అనేది అయితే నాకు కరెక్ట్గా తెలియదు. సో టికెట్ రేట్లు అందుబాటులో ఉంటే ఆడియన్స్ మీరు అన్నట్టు కొంచెం ఎక్కువ వస్తారు. ఈ మధ్యన ఎగ్జాంపుల్స్ తీసుకుంటే పెద్ద స్టారు, పెద్ద బడ్జెట్, లావిష్ సినిమా, దానికి రేట్లు పెంచడం వల్ల ఫుట్ ఫాల్స్ తగ్గినాయి. ఎందుకంటే ఓవర్సీస్ రామ్ చరణ్ కొన్న క్రేజ్కి తగ్గట్టు, స్టార్డింగ్ తగ్గట్టు ఓవర్సీస్లో రాలేదని చెప్పి ప్రొడ్యూసరే అన్నారు. దీని మీద కొంచెం స్టడీ చేయాలి, కొంచెం తక్కువ వచ్చినాయి ఎక్స్పెక్ట్ అంటే ఆ సినిమాకు ఉన్నంతగా ఓవర్సీస్ నుంచి కలెక్షన్స్ రాలేదు. అవును, ప్రొడ్యూసర్ గారు అన్నారు కదా స్టడీ చేయాలని. ఐ థింక్ వీ హ్యావ్ టు స్టడీ. అట్లా ఇంకోటి ఈ మధ్యన చూస్తే బంగారం కానీ, లేదా మన లెనిన్ కానీ, చెన్నై లవ్ స్టోరీ కానీ, ఈ మీడియం రేంజ్ సినిమాలో కొంచెం మరీ పెద్ద బడ్జెట్ సినిమాలు కాకుండా వీటికి టికెట్ రేట్లు కంట్రోల్లో ఉండడం వల్ల, 100 రూపాయలు 200కి దొరకడం వల్ల ఫుట్ ఫాల్స్ పెరిగి రెగ్యులర్ కలెక్షన్స్ కంటే ఎక్కువ వచ్చినాయి. బ్రహ్మాండంగా ఆడుతున్నాయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. పీపుల్ ఆర్ కమింగ్ బ్యాక్ టు ద థియేటర్స్. ఆ శుక్రవారం, శనివారం, ఆదివారం అనేది చక్కగా ఇదివరకు మా కాలంలో చెప్పాలంటే ఆడవాళ్ళు చక్కగా మల్లెపూలు పెట్టుకుని
వస్తే ఎంత ఆనందం ఉండేదో. వెళ్ళి మా సినిమాలను పెట్టి చూసుకుంటే దేవి లాంటి ఫిలిమ్స్ అన్నీ తిరిగేవాడిని. అలా చూస్తే జనం నిండిపోయి ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకుని అందరూ పువ్వులతోటి అలాంటి ఆ ఫ్రైడే సాటర్డే సండే అనేది మళ్ళీ మన కల్చర్లోకి తిరిగి వస్తుంది తొందరలో అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఈ మధ్య కొంచెం కనిపిస్తుందండి, గట్టిగా కనిపిస్తుందండి. అంటే ఒక బాగుంది బాగానే ఉంది అనే సినిమా కూడా జనం వచ్చి చూస్తున్నారు. అంటే ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చుంటారు, ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చొని ఓటీటీ చూస్తారు. బోర్ కొట్టేస్తుంది, నాకే బోర్ కొట్టేస్తుంది కూర్చొని చూడడానికి. బయటకు వెళ్దాంలే, వెళ్ళి బయట వీ విల్ గో అండ్ ఎంజాయ్, వెళ్ళి సినిమా చూద్దాంలే అనే దాని మీదకి మోస్ట్లీ వచ్చేసారు. సరే, ఈ టికెట్స్ రేటు తగ్గించడం, ఫుట్ ఫాల్స్ పెంచడం ఎందుకు అవసరం అంటే సినిమా చూసి అలవాటుని పెంచాలి. ఎందుకంటే ఈ మధ్య అలవాటు తగ్గిపోయింది. ఆఫ్టర్ కోవిడ్ ఓటీటీలో సినిమాలు ఫాస్ట్గా వచ్చేయడం వల్ల థియేటర్కి ఏం వెళ్తాను అనే అలవాటు తగ్గిపోయింది. టికెట్ రేట్స్ తక్కువ అనుకోండి, అంటే ఈ రోజుల్లో కొంతమంది ఏమంటారు 100 రూపాయలు ఎక్కువ, ఎవరు ఖర్చు పెట్టట్లేదు, బయటకు వస్తే ఖర్చు పెడతారు. కానీ ఒకసారి చూసి ఫ్యామిలీని తీసుకెళ్ళాలి, 500-1000 రూపాయలు ఖర్చు పెట్టండి, బడ్జెట్లో ఉందనుకోండి, అలవాటు పెరుగుద్ది. థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దామని అలవాటు. అది మీరు అగ్రీ చేస్తారు కదా? అది ప్లస్ బేసిక్గా అండి, ప్రతి సినిమాకి జనం వచ్చేసి శుక్రవారం ఆదివారం చూసేస్తున్నారని నేను అనట్లేదు. కానీ కొంత గట్టిగా పబ్లిసిటీ చేసి, కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి, దాంట్లో ఉన్న టీజర్ కానీ, దాంట్లో ఉన్న ట్రైలర్ కానీ, పాటలు కానీ ఏదైనా జనానికి కొంత ఎక్కి చూద్దాం. ఇప్పుడు మా ఇంటి బంగారంలో పాట ఎక్కింది, అది చూద్దాం. లేదంటే దాంట్లో టీజర్ ఎక్కింది, చూద్దాం. అలాంటి థింగ్స్ ఉన్నప్పుడు, మన ప్రచారం బాగున్నప్పుడు ఈ సినిమాకి వెళ్దాం, వీళ్ళు ఏదో చాలా సిన్సియర్గా చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆ సిన్సియారిటీకి వాల్యూ వస్తున్నారు థియేటర్కి. ఇంక మరీ పట్టించుకోని సినిమాలు అయ్యి వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మీరు బంగారంలో పాట బాగుంది, అది థియేటర్కి పుల్ చేసింది అన్నారు కదా, ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది. ఈ మధ్యన చూస్తూ ఉంటే అసలు ఒక చార్ట్ బస్టర్ అనేది కనపడట్లా. ఆల్బమ్ అంతా ఒక సూపర్ హిట్ ఆల్బమ్ అనేది మీరు ఈ మధ్యన చెప్పండి ఏదైనా ఒకటి. అంటే బేసిక్గానే కథల్లో పాట తగ్గిందండి. అవును, అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక మ్యూజికల్ ఫిల్మ్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా రావట్లా. కాదు సార్, నేను అనేది కమర్షియల్ సినిమాల్లో కూడా ఈ వర్షం ఏమి లవ్ స్టోరీనే కానీ మ్యూజికల్ సినిమా ఏం కాదు. ఒక్కడు కూడా మీరు అదే ఒక యాక్షన్ ఓరియంటెడ్ ఫ్యామిలీ. వర్షం ఇస్ మ్యూజికల్ ఫిల్మ్. అది ఓకే, నేను అనేది ఇప్పుడు ఒక్కడు ఉంది అనుకోండి, యాక్షన్ ఓరియంటెడ్ పెద్ద హీరో, దాంట్లో కూడా బ్యూటిఫుల్ అన్ని సాంగ్స్ హిట్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కూడా సూపర్ హిట్ ఆల్బమ్స్ పడేవి. ఈ మధ్యన కనపడట్లా. అది సినిమా హిట్కి అది కొంచెం కారణం అని చెప్పొచ్చు, హిట్ ఫ్లాప్కి మ్యూజిక్ అనేది. ఇంతకుముందు 5-6 పాటలు 4-5 పాటలు బాగుండు అనుకున్నది, ఒక్కటి తగిలితే ఒక్కటి కొడితే ఓపెనింగ్ వస్తుంది అనేది కూడా ఆ మైండ్ కూడా ఎక్కడో మన ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్కి కొంచెం ఆ మైండ్ సెట్లో కూడా వచ్చారు కొంచెం. ఇప్పుడు అన్నీ బాగుంటే మంచిదే, కానీ అట్లీస్ట్ ఒక్క పాటన్నా మంది పెద్ద హిట్ అయితే కొంచెం ఆడియన్స్ని పుల్ చేస్తుంది అనేది కూడా వచ్చేసింది. అంటే ఇప్పుడు లవ్ స్టోరీస్లో కూడా చూస్తూ ఉంటే మీరు జయ్యం సినిమా కానీ లేదా మీ మనసంతనవే కానీ సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ కాకపోయినా ఒక్కటన్నా ఈ మధ్యన అలాంటి సాంగ్ పడట్లేదు. అంత పెద్ద సూపర్ హిట్ పాడుకునే పాటలు పడట్లేదు. దానికి కారణం ఏంటంటారు? బాగానే ఉన్నాయి అనుకుంటానండి, అక్కడక్కడ నాకు వినిపిస్తున్నాయి. వింటున్నాం బాగానే ఉందని వదిలేయడం తప్ప అంత రిపీటెడ్గా ఈ పాట వినాలి అని పెట్టుకునేదంతా బేసిక్గా డైరెక్టర్స్ని బట్టి వాళ్ళు ఎంచుకునే కథలను బట్టి ఉంటుందేమో సార్. సార్, ఇంకా మీ జర్నీ చూస్తే ఒక టైంలో నేను సురేష్ బాబు గారు కామెంట్ చేయడం విన్నా. ఎట్లా, మీరు హిట్స్ ఇస్తున్న టైంలో మీరు పక్కన దిల్ రాజు గారు పక్కన ఇద్దరు రాజులు చూడండి, అసలు ఎంత డిసిప్లిన్గా సినిమాలు తీస్తున్నారు, ఎంత బ్యూటిఫుల్ సినిమాలు తీస్తున్నారు, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి అవసరం అని చెప్పి ఏదో ప్రెస్ మీట్లోనే ఎక్కడో నాకు బాగా గుర్తు సురేష్ బాబు అన్నారు. మీరేమో పెద్ద బడ్జెట్ సినిమాలు, దిల్ రాజు గారు ఏమో కొంచెం మీడియం బడ్జెట్ సినిమాలు పెద్ద హిట్లు, అట్లా ఉండేది. ఆయన ఇంకా కొనసాగుతున్నారు. మీ ట్రాక్ ఎక్కడ తప్పింది, ఎందుకని మీది, దాన్ని ఏం చెప్తారు? ఒకటి అంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి టైం, 2 మన ఓల్డ్ కొవ్వెక్కి. ఆ రెండిట్లో ఏదనేది ఇంకా నేను కూడా అనలైజ్ చేయలేకపోతున్నాను. అది మళ్ళీ ఆ ఓల్డ్ కరిగిన తర్వాత మళ్ళీ మన యొక్క గ్రహాలు మన టైం బాగున్నప్పుడు మళ్ళీ మంచి సినిమాలు వస్తాయి తప్ప, ఎందుకంటే నా దగ్గర ఆన్సర్ అయితే లేదు. ఒళ్ళు కొవ్వెక్కడం అంటే ఏంటి అసలు? ఒళ్ళు కొవ్వెక్క సక్సెస్లు వచ్చినాయి కదా,
మనం ఏం చేసినా చెల్లుతున్న భావన ఒక్కోసారి కొంతమందికి రావచ్చు, రాకూడదు. అలా తెలిసి చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? తెలిసి చేసిన మిస్టేక్స్ అంటే దిగాక తెలిసినాయండి. అదే ఏదైనా దిగాక తెలిసినాయి. అవి ఎందుకు పేర్లు ఎందుకు వదిలేయండి, మళ్ళీ ఆ హీరోలు బాధపడతారు, అందరూ ఫ్రెండ్సే నాకు, వాళ్ళు ఎందుకు అవన్నీ అవసరంలా. పాత పాత పాతే కొత్త కొత్తే. మళ్ళీ గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ ఒక బొంబార్డింగ్గా చేయాలి, కొత్త కొత్త సినిమాలు చేయాలి అని కొంచెం ఓటీటీ బేస్డ్గా డర్టీ హరి ఫిల్మ్ చేశాను, కొంచెం ఓటీటీ బేస్డ్గా మళ్ళీ పెళ్లి చేశాను. ఇంక ఇప్పుడు అక్కడ సూపర్ సక్సెస్ అయిపోయినాయి, నంబర్ ఆఫ్ వ్యూస్ ఎక్స్ట్రాడినరీ వ్యూస్ పడిపోయినాయి, ఓటీటీ బాగా వచ్చింది, విపరీతంగా వచ్చినాయి. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఈ ఓటీటీ కూడా తర్వాత ముందు అసలు థియేటర్ నా ఆడియన్స్ కి ఒక సినిమా ఇవ్వాలి, ఏంటి నేను మళ్ళీ ఆ ఫేజ్ని ఎంజాయ్ చేయాలి అని సంకల్పం ఎప్పుడైతే మళ్ళీ పుట్టిందో అక్కడి నుంచి దీన్ని సీరియస్గా అంటే టూ సీరియస్గా సినిమా థియేటర్ సుమా నేను చెప్పేది, టూ సీరియస్గా దాన్ని తీసుకుని చేసిన సినిమాయే ఈ ఫిలిం అగదా. సరే, ఇందాక నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది మీ గురించి మాట్లాడేది ఏంటంటే ఎంఎస్ రాజు గారు ప్రొడ్యూసర్గానే ఇప్పటికీ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు అంటే ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు అనేదే ట్యాగ్. ఆయన అలానే ఉండి డైరెక్షన్లోకి రాకుండా ఉంటే ఆ స్ట్రీమ్ ఇంకా పెరిగేది అనేదానికి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే డైరెక్టర్ ఎంఎస్ రాజు ఎప్పుడూ ఉన్నాడు అన్ని సినిమాలకి. అది మాకు తెలుసు, మీకు తెలుసు, వాళ్ళకి తెలియాలి కదా. ముందు నుంచి ఉన్నాడండి, ముందు నుంచి ప్రతి సినిమాలో బ్యాకింగ్లో కానీ దగ్గర పక్కన కూర్చోవడం కానీ. ఇట్ వాజ్ నాట్ వన్ డైరెక్టర్, ఇట్ వాజ్ టూ డైరెక్టర్స్ డూయింగ్ ఏ ఫిలిం. ఎస్. సరే, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా పీడించడం అంటే కథ విషయంలో అవ్వచ్చు, ప్రొడక్షన్ అవ్వచ్చు, ఎంత రాబట్టుకుంటారో, ఎంత రక్తం పిండుతారో అనేది తెలుసు అందరికీ. మీరు ప్రొడ్యూసర్గా ఉన్న టైంలో, ఆ టైంలో డైరెక్టర్స్ వేరే ఉన్నారు, అది శోభన్ అవ్వచ్చు లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు. మరి మీరు డైరెక్ట్ చేస్తున్న సినిమాలో మీ ప్రొడ్యూసర్కి ఇప్పుడు అంత స్పేస్ ఇస్తున్నారా, ఒపీనియన్స్కి వాల్యూ ఇస్తున్నారా? లేదండి, అసలు మాకున్న ప్రొడ్యూసర్స్ దే హ్యావ్ వెరీ లెస్ నాలెడ్జ్ అబౌట్ మూవీస్. దే ఆర్ మై ఫ్రెండ్స్, అండ్ ఇది ఎక్కడో సమ్వేర్ దే వాంటెడ్ టు లింక్ విత్ ఎంఎస్ రాజు. ఇందులో మనం ఆయనతో పాటు ట్రావెల్ అవ్వాలి, వాళ్ళకి చాలా బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళు ట్రావెల్ అవ్వాలని దాంతో నా దగ్గర కూర్చున్నారు. నేను కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ని చేయాలనే ఉద్దేశంతో ఉండగా వాళ్ళ బడ్జెట్స్కి ఆ కథకి దగ్గరగా ఉన్నాయి అనిపించినాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి నాలెడ్జ్ లేదని కూడా చెప్పట్లేదండి, నాలెడ్జ్ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం దే హ్యావ్ ఎంకరేజ్డ్ మీ టు ద కోర్. గో హెడ్, వీఆర్ దేర్, అంతే. మీరు దీన్ని కాన్సన్ట్రేట్ చేయొద్దు, ఫైనాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు. మీరు అసలు వాళ్ళకి కథ కానీ ఏమీ తెలియదు, విన్నారండి, అన్నీ తెలుసు అండి. ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ మేడ్ ఇట్ ఎ పాయింట్ దట్ దే హ్యావ్ టు లిసన్. I made it a point. What am I doing? Every day I will be keeping informed. వాళ్ళకి అన్నీ ఇన్ఫార్మ్ చేస్తాను నేను, ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ లైక్ చాలా ఒక అన్నదమ్ములు, లేదంటే ఒక అన్న చెల్లెళ్ళు లాంటి ఒక బంధమే మా అందరం మధ్యన. సో ట్రాన్స్పరెన్సీ ఇక్కడ, నేను ఏం చేస్తున్నాను ఎవ్రీ మినిట్ దే నో వాట్ ఈస్ ద వర్క్ ఐఎమ్ డూయింగ్, వెదర్ ఐఎమ్ వర్కింగ్ హార్డ్, వెదర్ ఐఎమ్ వర్కింగ్ లెస్, ఎవ్రీథింగ్ దే నో. దే నో అంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడమేనా, లేదా వాళ్ళు ఏదైనా ఇన్ఫార్మ్ ఉంటారండి స్పాట్లో. వాళ్ళు ఏదైనా చెప్తే ఇక్కడ ఏదైనా పాట పెడితే బాగుంటుందేమో, లేకపోతే ఏమీ చెప్పలేదు, ఈ హీరోని ఏమీ చెప్పలేదు. కేవలం ఎంఎస్ రాజు అనే ఒక బ్రాండ్ మీద ఉన్న నమ్మకమే, దీన్ని ఇక్కడ పాట ఉండాలి, అక్కడ ఇలా ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఏది నథింగ్. చెప్పలేదా మీరు? చెప్పలేదు అసలు నేను నాకు చెప్పక్కర్లేదని వాళ్ళకి తెలుసు. ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో ఎస్పెషల్ అగదా సినిమాకి వస్తే ఫస్ట్ నుంచి ఇదే ప్లానా, అంటే పెద్ద స్టార్స్ నాకు దీంట్లో అవసరం లేదు, ఏదో ఒక మీడియం రేంజ్ హీరోని పెద్ద హీరోని పెట్టుకుని వెళ్దాం, ఎందుకంటే చాలా మంచి కదా, దీనికి హీరో అయితే కొంచెం యాడ్ అవుతుంది అనేది అసలు ఆలోచన రాలేదా, లేకపోతే వద్దనుకున్నారా ఫస్ట్? నేను ముందు నుంచి కూడా కథను బేస్ చేసిన సినిమాలన్నీ బాగానే ఆడినట్లే, హీరోని బేస్ చేసిన సినిమాలు ఆడలేదు. ఏం ఆడలేదు, ఒక్కటే మీ పౌర్ణమి, దేవిపుత్రుడు, ఇటువంటి ఫిల్మ్స్ ఉన్నాయండి, బాగుంటాయి సినిమాలు. కానీ బేసిక్గా నాకున్న ఆబ్లిగేషన్స్ వాళ్ళతో ఆ సినిమాలు తీయాల్సి వచ్చింది. అది వాళ్ళకి అప్పటికి ఏంటంటే నేనే వాళ్ళని హై పెంచేసాను పైకి. ఇప్పుడు సడన్గా వర్షం నేను పౌర్ణమి తీసినప్పుడు
నేను ఎలా ప్రభాస్తో కొత్తగా తీయాలని ఫీల్ అయ్యాను. ఆ కథ నా దగ్గర ఉంది, అది ప్రభాస్కి రైట్ కాదేమో అని నాకు లోపల అనిపిస్తుంది మనసులో, కానీ తీశాను. ఎందుకు తీశాను? బికాజ్ ఐ హ్యాడ్ ఎ వెరీ కంఫర్టబుల్ యూనో ర్యాపో స్పేస్ హీరో తోటి, విత్ హీరో, విత్ ద డైరెక్టర్, ఇద్దరితోటి. ఒకళ్ళతో వర్షం తీశాను, ఒకళ్ళతో నువ్వు వస్తాను తోట తీశాను. ఇద్దరితో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. దీన్ని ఇద్దరిని కలుపుదాము. అప్పుడు ఆ టైం కూడా ప్రభాస్కి కూడా ఈ కైండ్ ఆఫ్ కథ డిఫరెంట్ అవుతుంది అనుకున్నా, కానీ తిప్పికొట్టారు జనం. నువ్వేంట్రా డిఫరెంట్గా తీసేది, ఛత్రపతి ఎవరా, వర్షం ఎవరా, అలాంటి సినిమా ఒకటి ఎవరా, మాడు పగిలిపోయిందా. సార్ మొన్న ప్రభాస్ రాజాసాబ్ తర్వాతగా ఈ సినిమా ఆడకపోయినా మారుతికి ఇంకో సినిమా ఇస్తానని తనే అన్నాడు, స్టేజ్ మీద అన్నాడు, ఇది మొత్తం జరిగింది. అట్లా మీకు పౌర్ణమి తర్వాత వెంటనే ఇంకో సినిమా చేయాలి అనేది అసలు జరగలేదా? నేను అలా ఉండదండి. నాకు దేవిపుత్రుడు సినిమా తీశాను కదా, దేవిపుత్రుడు సినిమా తీసిన తర్వాత శత్రు బాగాడింది. నా దృష్టిలో దేవిపుత్రుడు బయట వాళ్ళకి హిట్టే. ఫస్ట్ శత్రువు తీసి పెద్ద హిట్ అయింది. అవును. తర్వాత ఎప్పుడో ఒక స్టేజ్లో దేవిపుత్రుడు మళ్ళీ రిపీట్ చేశాను. అవును. చేసినప్పుడు నాకు కథగా ఎక్కడో ఒక చిన్న తేడా ఉంది ఎండింగ్లో. ఆ తేడాతోటే రిలీజ్ చేశాను సినిమాని, కానీ బయట కలెక్షన్ చేసింది. నేను అనుకున్నట్టు ఆడలేదు. నేను అనుకున్నట్టు ఆడకపోతే నా దృష్టిలో అది ఆడలేదని ఉద్దేశం, అంతే. అంతే. సో బట్ తర్వాత నేను వెంకటేష్ బాబుతోటి అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా చేయలే. ఇప్పటి వరకు ఎందుకు సినిమా చేయలేదంటే, సో ఎక్కడో నాకు కథను బట్టి వెంకటేష్ దగ్గరికి వెళ్ళాలి తప్ప వెంకటేష్ని బట్టి కథ చేయకూడదు అనే ఉద్దేశంతో మా ఇద్దరి మధ్య ఉన్న చనువుతో ఎప్పుడన్నా తను ఏంటి ఏదైనా చేసావా అంటే కథరాని బాబు నేను చెప్తాను అనేవాడిని నేను ఎప్పుడు కూడా. అంతేగాని చెప్పాడు కదా అని నేను దూకేసే కైండ్ ఆఫ్ మనిషిని కాదు. అలాగే ఎన్నిసార్లు ప్రభాస్ అడుగుంటాడు, ఎన్నిసార్లు మహేష్ అడుగుంటాడు, నా దగ్గర లేదు కథ. బట్ ఐ చోజ్ ఫర్ డర్టీ హీరో, ఐ చోజ్ ఫర్ అగదా, ఐ చోజ్ ఫర్ సమ్ అదర్ ఫిలిం. సార్ కథ లేదు అంటే ఇప్పుడు వర్షం కథ మీరు రాసిందేం కాదు, ఒక్కడు కథ మీరు రాసిందేం కాదు, అది డైరెక్టర్ పట్టుకొచ్చిన ఒక ఐడియా డెవలప్ చేశారు. ఆ డైరెక్టర్ పట్టుకొచ్చిన ఐడియా కంటే బేసిక్గా ఆ కథ ఫైనల్ అయిన తర్వాత హీరోని అనుకున్నదే. అది ఇప్పుడు కూడా అదే అంటున్నా, అట్లా ఒక డైరెక్టర్ నుంచి ఒక ఐడియాను కథ వచ్చి ప్రభాస్తో సినిమా చేయాలి, మహేష్ బాబుతో సినిమా చేయాలి, లేదా వేరే హీరోతో సినిమా చేయాలి అని పిలిచి రైటర్ని నాకు ఈ హీరోతో చేయాలి చెప్పనంటున్నాను. అది అప్పుడు ఎందుకు జరిగింది మరి? అప్పుడు స్టోరీ ఫైనలైజ్ అయిన తర్వాత హీరోని ఫైనల్ చేశాను. ఒక్కడు కూడా అంతే, 100%. నేను స్టోరీ విన్న తర్వాతే మహేష్ బాబు నా దగ్గరికి ఆయన పంపించి గుణశేఖర్ గారిని నాకేదో కొంచెం సౌండింగ్ బాగుందండి, దెర్ ఇస్ సమ్ కన్ఫ్యూజన్ ఇన్ ద ఫిలిం, అది మీలాంటి వాళ్ళు వింటే బాగుంటుంది అంటే నేను కూడా అప్పుడు ఏంటి లోపల మైండ్ ఏంటి, ఆ కథ మహేష్కి సెట్ అవుతుందంటేనే చేద్దాం చెప్పినప్పుడు నాకు మహేషే కనపడ్డాడు. ఆయన చెప్పింది ఇంతే, దాని తర్వాత ఇంత చేసాం ఇద్దరం కలిపి, చెప్పింది ఇంతే. కానీ ఎక్కడో నాకు మహేష్ బాబు సౌండ్ వచ్చింది. నాకు ఆ రోజు ఇది మహేష్ బాబుకి సూట్ అవుతుంది అనుకుంటే ఒక్కడు తాను కరెక్ట్ కాదు, నేను మహేష్ చెప్పాడు కాబట్టి నేను ఈ కథ చేయలేనని అనేది ఉండేది నాకు. తర్వాత నేను మహేష్ బాబు దగ్గరికి వెళ్ళి, బాబు నీకు కరెక్ట్గా సూట్ అవుతుంది, నాకు నువ్వే కనిపించావు సినిమాలో, చాలా ఇష్యూస్ ఉన్నాయి కథలో, అవన్నీ మేమిద్దరం కలిసి సాల్వ్ చేస్తాం, నువ్వు కూర్చో, నువ్వు సైలెంట్గా కూర్చో, నేను మొత్తం రెడీ అయిన తర్వాత నేను నీకు స్టోరీ వినిపించేలా నేను చేస్తాను. మొత్తం మేము ఇద్దరు కలిసి రెడీ చేసి పరచురోళ్ళు కూడా మొత్తం రెడీ ఉంచి అంతా రెడీ అయిన తర్వాతే అప్పుడు నేను ప్లస్ గుణశేఖర్ గారు వెళ్ళి ఆయన కథ చెప్పాం మళ్ళీ ఇంకోసారి. సరే ఒక్కడు టైంకి ఇండస్ట్రీలో మాట్లాడుకున్నది ఏంటంటే పెద్ద రిస్కీ ప్రాజెక్ట్ ఇది, ఉన్న మార్కెట్ కంటే చాలా ఎక్కువలో చేస్తున్నారు దీన్ని, అసలు చార్మినార్ సెట్ ఏంట్రా బాబు అనే టాక్ బాగా నడిచింది. అవునండి. మీరు అలానే వర్షానికి కూడా అప్పటికి ప్రభాస్కున్న ఏమీ లేదు, అంత ముందే ఫ్లాప్ అయింది, తర్వాత మీరు హీరోకి ఉన్న మార్కెట్ కంటే ఎక్కువ పెట్టాను. కానీ నేను ఇందాక చెప్పినప్పుడు అగదాకి ఏ కైండ్ ఆఫ్ ఎనర్జీ పెట్టాలి, ఏ కైండ్ ఆఫ్ మనీ పెట్టాలి, ఏ కైండ్ ఆఫ్ సెట్స్ వేయాలి, ఇది ఎంతవరకు చేయాలి అనేది అదే తీసుకుందని చెప్పాను. వర్ష కూడా అలాగే తీసుకుంది. ఆ సినిమాకి ఎంత యాక్షన్ కావాలి,
ఓకే ఫలానా మాస్టర్ పీటర్ మాస్టర్, ఈ కథకి ఎవరు మ్యూజిక్ కావాలి, ఈ కథకి ఎవరు కావాలి. అక్కడ పక్కన ఒక్కటి రిలీజ్ అయిందని మళ్ళీ మణిశర్మని పెట్టలేదు. దేవిశ్రీ ప్రసాద్ లోలో ఉన్నాడు, అతను పెట్టాను. అలాగే ఒక్కడు సెట్ వేసానని చెప్పి నేను ఐ వెంట్ అండ్ షార్ట్ ఇన్ వరంగల్ తీశాను సినిమా. ఆ వరంగల్ సెట్ వేయలేదు నేను. నాకు నెసెసిటీ అనిపించలేదు. నెసెసిటీ లేదనేది నేను చేయలేదు ఆ సినిమాకి. నెసెసిటీ ఉన్నదే చేశానండి. ఒక్కడు ఫిలింకి నెసెసిటీ అనిపించింది నాకు. అది నిజమేనా అండి? సెట్ వేస్తేనే సినిమా చేద్దామని గుణశేఖర్ గారు కండిషన్ పెట్టారు. అవన్నీ రాంగ్ సార్. అవి నేను గుణశేఖర్ గారు, మహేష్ బాబు మా మధ్య జరిగింది మా ముగ్గురికి తెలుసు. నాలుగో వ్యక్తికి తెలియదు. అది దట్ ఈస్ 100%. మీరు నా మీద మీకు ఫెయిత్ ఉంటే ఇది చేసుకోండి. బయట అన్ని సోది అన్ని అబద్ధాలు. సరే, ఇప్పుడు ఈ అగదా సినిమాకే వస్తాయి, కథను బట్టి బడ్జెట్ పెట్టడం అన్నారు. మరి దీంట్లో చూస్తే నాకు తెలిసి మ్యూజిక్ కొత్త అబ్బాయి, అవునా? కొత్త అబ్బాయి. కెమెరా కూడా నాకు తెలిసి పెద్ద లేదు. మరి కథ అంత మంచి కథ ఉన్నప్పుడు దానికి ఇవి కూడా యాడ్ అయితే బాగుంటాయి కదా, ఎందుకని వీళ్ళతో? నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్ మిమ్మల్ని. ఇవాళ దేవిశ్రీ ప్రసాద్ వచ్చేవాడా సార్? మీరు ఇదే మాట చెప్పండి. మీరే చెప్పాలి. అది దేవిశ్రీ ప్రసాద్ నేను అలా అనుకుంటే వచ్చేవాడా అంటున్నాను. రాడు. మరి దానికి అదే ఆన్సర్ అండి. ఇప్పుడు సినిమా తీయడం ఎంత ఇంపార్టెంటో, కంప్లీట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఈ టైంలో రిలీజ్ చేయడం, థియేటర్లు పట్టుకోవడం, జనాల్లోకి తెలిసింది అనేలా తీసుకెళ్ళడం, అగదా అనే సినిమా ఒకటి వస్తుంది అనేది అందరికీ తెలియాలి ఫస్ట్. అదే కదా మార్కెటింగ్. అంతే. అదే దానికి మీరు చేస్తున్న ఎక్సర్సైజ్ ఏంటి? ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఇవాళ స్టార్ట్ అయింది, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. మొన్న బల్కంపేట అమ్మవారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఓకే, మీరు చూశారు నిన్న ఒక రీల్ ఒకటి మొత్తం మేము ఎలా మేకింగ్ చేసాం అనేది. సో అదొకటి రిలీజ్ చేసాము. దాని తాలూకు రీల్స్ అన్నీ వెళ్తున్నాయి. ఇంకెక్కడి నుంచి మొత్తం ఒక ప్రణాళిక మా పిఆర్ టీమ్, డిజిటల్ టీంతో కూర్చుని ఒక రిలీజ్ వరకు, రిలీజ్ తర్వాత ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. ఐఎమ్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్, ఐ మీన్ అబౌట్ ఎనీ ఫిలిం. బట్ కాన్ఫిడెన్స్ అనేది, ఆ కాన్ఫిడెన్స్ అనే దాని మీద నేను రిలీజ్ అయిన వారం 10 రోజుల వరకు పబ్లిసిటీ ఏం చేయబోతున్నాం అనేది ఆల్రెడీ ప్లాన్. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు అలాంటివి ఏమైనా చేస్తున్నామండి. బట్ ఎలా చేస్తున్నాము ఏంటనేది అవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను. దీంట్లో స్టార్ లేడు కాబట్టి ఇంకా అగ్రెసివ్గా మీరు చేయాల్సిన అవసరం ఉందండి. స్టార్ అంటే స్టార్ పుల్ చేస్తాడు, ఫ్యాన్స్ ఉంటారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మీరు ఎంత పెద్ద స్టార్లతో సినిమా తీశారు, మీకు అందరూ తెలిసిన వాళ్ళు, అందరూ పరిచయాలే. మరి ఈవెంట్లకి అట్లీస్ట్ ఒక మహేష్నో, ప్రభాస్నో, లేదా ఇంకో హీరోనో అంటే అలా కాదు. సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉంటుందండి. బట్ ఏంటంటే ఎవరి హడావుడు ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ 5 సినిమాలు చేస్తున్నాడు. 5 సినిమాలు నాకు తెలుసండి పర్సనల్గా. అతను ఒక్క క్షణం ఖాళీ లేకుండా ఇటు నుంచి అటు జంప్ చేసి, అటు నుంచి ఇటు జంప్ చేసి అట్లా చేస్తున్నాడు. నాకు నోరు రాదు, వెళ్ళి నువ్వు వచ్చి చెయ్యి, నువ్వు రా అనేది నోరు రాదు. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంకి ఎవరు ఎక్కడుంటారో తెలియదు. ప్లస్ మహేష్ బాబుది ఏంటి, ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అది, బయటికి వెళ్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. సో అటువంటి ఇష్యూస్ ఉంటాయి. మనం ఇప్పుడు వెళ్ళి రా బాబు అంటే ఆ మొహమాట పెట్టి మళ్ళీ అవన్నీ నాకు ఇష్టం లేదు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఇట్లా ఎవరి కాళ్ళండి. ఫస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఆల్ మై పీపుల్ హూ హ్యావ్ కమ్ త్రూ మై కిట్ ఫ్రమ్ మై బ్యానర్, వాళ్ళు నా ఫంక్షన్కి రాలేని స్టేజ్లో ఉన్నారనేది హ్యాపీగా చెప్పాలా దాన్ని, లేదంటే రావట్లేదని బహుశా రారేమో అనే ఒక అన్హ్యాపీ నోట్తో మీకు చెప్పాలా? అసలు మీరు ఇంతకుముందు ఎవరన్నా అడిగారా? నేను ఆ సినిమాకి ఇంకా ఇప్పుడే జస్ట్ దాని మీద పెడుతున్నాను, మైండ్ ఫోకస్ పెడుతున్నాను దాని మీద. ఇప్పుడు వరకు అంటే కొంచెం మార్కెట్లో తొందరగా వెళ్తుంది కదా. ఇప్పుడు ప్రభాస్ ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తే అది రీచ్ ఎక్కువ ఉంటుంది కదా. అవునండి. ఇప్పుడు వర్షం సినిమాకి ప్రభాస్ ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ వర్షం. ఆ సినిమా శోభన్ డైరెక్టర్, శోభన్ కొడుకులు ఇద్దరు ఇప్పుడు హీరోలు. వాళ్ళ ట్రైలర్ రిలీజులు వాళ్ళకి ప్రభాస్ ముందుకు వచ్చి చేయడం అనేది చూస్తున్నాను, ఇంటర్వ్యూ ఇవ్వడం దగ్గర చూస్తున్నామండి. ఆ సినిమా ప్రొడ్యూసర్ మీరు.
మీ సినిమాకి మీరు అలా అడిగితే ప్రాబ్లం రాకపోవడం ఏంటంటే ఎంత సార్, బిజీలో ఉన్నా లేదు, ఏమన్నా ప్రాబ్లం ఏంటంటే అతను ఎంత మొహమాట వస్తాడో నేను అదే మొహమాట నాకు ఉంటుంది. సరే ఈ వ్యాపారం కదా. నేను వ్యాపారం పక్కన పెడదామండి. నేను కొంతమంది ఉన్నారండి, దేర్ ఆర్ సమ్ హీరో అండ్ హీరోయిన్స్, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ తమిళ్లో ఎక్కువ అండి. ఉమ్, ఉమ్, దే డోంట్ బిలీవ్, ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ మై సెల్ఫ్, దే డోంట్ బిలీవ్ దట్ దీస్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్ విల్ బ్రింగ్ ది ఆడియన్స్. ఉమ్, దే విల్ నాట్ బిలీవ్. కొంతమంది నాకు తెలుసు అండి, అలా ఊరికే ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. కొంతమంది పెద్ద హీరోయిన్ ఉన్నారు తమిళ్లో, రాను కూడా రారు వాళ్ళు. ఉమ్, వాళ్ళు అసలు రాను కూడా రారండి. అవును. ఉమ్, దే ఓన్లీ బిలీవ్ దట్ ద కంటెంట్ విల్ షూర్లీ మేక్ ద ఆడియన్స్ ఫ్లాక్ ద థియేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మీరు ఇది చూసే ఉంటారండి, హోంబలి వాళ్ళది మహా అవతార్ సినిమా. అవును. దేర్ వాజ్ నథింగ్, దే జస్ట్ రిలీజ్డ్, అవునండి. అవును. కొంచెంగా రిలీజ్ చేశారు. అవునండి. దట్ కలెక్టెడ్ నియర్లీ 26 crores షేర్ ఇన్ ఆంధ్ర అండ్ నైజాం ఉమ్, అండ్ ఆల్సో దిస్ రాయలసీమ. అవునవును. ఏ స్టార్ వచ్చాడు దానికి? ఎవరు? ఊరికి చెప్తాను సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ స్టార్ వచ్చాడు దానికి? కంటెంట్ అనేది ఫస్ట్ సార్. నెక్స్ట్ వీళ్ళందరూ రావడంలో తప్పులేదు, ఉమ్, వీళ్ళందరూ వచ్చి అడాప్ట్ చేయడంలో తప్పలేదు. లేదంటే అదేంటి ఫ్యాన్స్ చూస్తా ఒకటి తొడగొట్టి, లేదంటే నేను చెప్తున్నాను కదా అని ఒకటి చెప్పడంలో తప్పులేదు అంటున్నానండి. ఎవరు స్ట్రాటజీ వాళ్ళది. వాళ్ళు ఏం అరిచికి పెట్టిన సినిమా ఉండాలి ఫస్ట్. అది ఫైనల్ గా సినిమా కంటెంట్ లేకపోతే అది పెద్ద హీరో సినిమానే ఆడదు. ప్రమోట్ చేస్తే ఏమవుతుంది? ఆడదాడు. నేను అనేది ఒకటో రెండో అట్లా ఉంటాయి. కాంతారా హీరో ఎవరో తెలియదు, మన భాష కాదు, కంటెంట్ బాగుంది, ఆడేసింది, అట్లా ఏదో జరుగుతాయి. కానీ మీది అగదా అనేది ఎంత మంచి కథ, మీరు ఎంత కాన్ఫిడెంట్ గా చేశారో దాన్ని కొంచెం ఎక్కువ మందికి తెలిసేలా చేయడానికి స్టిల్ వీ హ్యావ్ టైం సార్. స్టిల్ మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే టైంకి స్టిల్ వీ హ్యావ్ టైం. అది ఏంటి, ఎలా ప్లాన్ చేస్తున్నాను అనేది తప్పకుండా మీరు అనుకున్నది నేను దాన్ని ఎలా చేయాలనే ప్రయత్నం ఇది చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ సార్, గ్రేట్ ఆంధ్రాకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అగదా సినిమా, మీ దేవి సినిమా కంటే ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్, మీరు చేసిన సినిమాలు మళ్ళీ మిమ్మల్ని పాత ఎంఎస్ రాజు గారిని గుర్తు చేయాలని కోరుకుంటూ. అది యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చింది కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుందేమో అనుకున్నాను. చాలా బ్రహ్మాండంగా చేశారు మీరు ఇంటర్వ్యూ, అండ్ ఐ ఆల్సో షుడ్ టెల్ యూ సో మెనీ థ్యాంక్స్. అండ్ మీరందరూ కూడా August 14 మా సినిమా అగదా రిలీజ్ అవుతుంది, మీరందరూ కూడా చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.